హలో అండి. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోనే పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రష్ చేసిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పల్లీలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. లాస్ట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ.